అందరికీ నమస్కారం. కువైట్లో ప్రతి సంవత్సరం మారుతూనే ఉంది, కానీ ప్రవాసుల యొక్క జీతాలలో ఎటువంటి మార్పు రావడం లేదు. తాజాగా కువైట్లోని తాజా నివేదిక ప్రకారం కువైట్లోని ప్రవాసుల జీతాలు ఎంత పెరిగాయో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. వివరాల్లోకి వెళితే, కువైట్లోని ప్రైవేటు రంగంలో పనిచేస్తూ ఉన్న ప్రవాసుల పురుషుల సగటు వేతనం 310 దినాలుగా ఉందని చెప్పేసి, అలాగే గత సంవత్సరం మనం చూసుకుంటే ఈ యొక్క సగటు వేతనం 311 దినాలుగా ఉండేది. అలాగే కువైటీయేతర సహ ఉద్యోగుల సగటు జీతాలలో 38.4% ఇది సమానమని చెప్పేసి, ప్రైవేటు రంగంలో ప్రవాస మహిళల సగటు నెలవారీ వేతనం 425 దినాలు ఉండేది. 2023 సంవత్సరంలో 430 దినాలుగా ఉండేది. అలాగే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం స్వల్పంగా జీతాలు తగ్గినట్టు ఒక నివేదిక అయితే వెల్లడించింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో 2023తో పోల్చుకుంటే 2024లో మీ యొక్క జీతాలు పెరిగాయా లేదని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మరికొంతమంది మాట్లాడుతూ జీతాలు పెరిగాయా తగ్గాయని పక్కన పెడితే సరిగా జీతాలు కూడా ఇవ్వడం లేదని చెప్పేసి బాధపడుతూ ఉన్నారు. జీతాలు అడిగితే కానీ తిడుతూ ఉన్నారు. వీలైతే చంపేస్తామని కూడా బెదిరిస్తూ ఉన్నారని చెప్పేసి చాలామంది తెలుపుతూ ఉన్నారు. అటువంటి వారు ఎవరైతే ఉన్నారో మీరు ఉచితంగా వారికి పనులు చేసే బదులు ఇండియన్ ఎంబసీకి వెళ్ళి వైట్ పాస్పోర్ట్ పొంది అలాగే ఫింగర్ వేసేసి ఇండియాకు వచ్చి ఏదైనా పని చేసుకోవడం మంచిది. ఇక్కడ మన యొక్క కుటుంబ సభ్యులతో తక్కువ జీతం వచ్చినా సరే ఆనందంగా బ్రతికేందుకు అయితే ఇండియాలో అవకాశం ఉంది. కువైట్లో ఉండి ఇబ్బందులు పడేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఆలోచించండి. అలాగే కువైట్లో సరైన టయానికి జీతాలు తీసుకుంటూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే కువైట్ ఇళ్లలో కానీ కంపెనీలో కానీ మీ యొక్క జీతాలు పెరిగాయి లేదా, అలాగే సరైన టయానికి మీకు జీతాలు వస్తున్నాయా లేదా, వస్తూ ఉంటే ఏ తేదీలలో వస్తూ ఉన్నాయి అని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ప్రవాసుల యొక్క సగటు వేతనం ఏదైతే ఉందో అది తగ్గడం జరిగింది. జీతాలు తగ్గాయా లేదా అనేది మీకు తెలిసి ఉంటుంది కాబట్టి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.